శాంతి. బాబా చెప్తున్నారు, దిల్ రూపే తఖ్త్ నషీన్ హే సత్యుగి విశ్వకి राज्य का अधिकारी है। హృదయం రూపీ సింహాసన అధికారులే సత్యుగి విశ్వరాజ్యం యొక్క అధికారులు. ఎవరైతే హృదయంలో బాబా హృదయం యొక్క సింహాసన అధికారి అవుతారో వారి భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులు అవుతారు. क्या आप बच्चे अपने को त्रिमूर्ति तख्त नशीन समझते हो? బాబా అడుగుతున్నారు, పిల్లలైన మీరు స్వయాన్ని త్రిమూర్తి సింహాసన అధికారులుగా భావిస్తున్నారా? आज की सभा त्रिमूर्ति तख्त नशीन की है. ఈ రోజు ఈ సభ ఎటువంటిది? త్రిమూర్తి సింహాసన అధికారుల యొక్క సభ. अपने त्रिमूर्ति तख्त तो जानते हो ना? మరి మీ యొక్క మూడు సింహాసనాలు ఏంటో మీకు తెలుసు. एक है अकाल मूर्ति आत्मा का यह भ्रुकुटी रूपी तख्त, दूसरा है विश्व राज्य का तख्त, तीसरा है सर्वश्रेष्ठ बाप दादा का दिल रूपी तख्त. బాబా చెప్తున్నారు, ఒకటేంటి అకాల మూర్తి అయిన ఆత్మ యొక్క భృకుటి రూపీ సింహాసనము, రెండవది సర్వశ్రేష్టమైన బాప్ దాదా యొక్క హృదయ రూపీ సింహాసనము, మూడవది विश्व राज्याधिकारी सिंहासन. ऐसे हर एक अपने को तीनों ही तख्तों पर नशीन अनुभव करते हो या सिर्फ जानते हो? మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఈ మూడు సింహాసనాలకి అధికారిగా భావిస్తున్నారా లేక కేవలం తెలుసుకున్నారా అంతేనా? కేవలం తెలుసుకోవటమే కాదు, ఆ విధంగా స్వయం అనుభవం చెయ్యాలి. क्या आप ज्ञान स्वरूप हो या अनुभव स्वरूपी हो? మీరు కేవలం జ్ఞాన స్వరూపులేనా లేక అనుభవీ స్వరూపులు కూడానా? అంటే తెలుసుకున్నాం అంతవరకేనా లేక దాని స్వయంలో ఫీల్ అవుతున్నాం కూడానా? मैं श्रेष्ठ आत्मा हर एक बार इसकी तख्त नशीन बनी हूं, ऐसे अनेक बार की स्मृति स्पष्ट रूप में और सहज रूप में अभी अभी की बात महसूस होती है. బాబా చెప్తున్నారు, నేను శ్రేష్టమైన ఆత్మను, అనేక సార్లు ఈ సింహాసనాధికారులుగా అయ్యాము. అంటే స్వయం ఈ విధంగా అనుభూతి చెయ్యాలి. అనేక సార్లు నేను ఈ మూడు సింహాసనాధికారులుగా అయ్యాను. ఇలా అనేక సార్లు అనే స్మృతి స్పష్టమైన రూపంలో మరియు సహజమైన రూపంలో ఇప్పుడిప్పుడే అన్నట్లుగా అనుభవం జరుగుతుందా? అది ఎప్పుడో చాలా కష్టంగా జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. అది నిన్న ఇవాళలాగే నాకు అనుభవం అవుతుంది అనేలాగా ఉందా? कब की बात नहीं लेकिन अब की बात है. ऐसा अनुभव करने वाले बाप दादा की अति स्नेही और अति प्रिय है, समीप है. ఎప్పుడో విషయం అన్నట్లుగా కాదు, ఎప్పుడు జరిగింది? నిన్న ఇవాళే. నిన్నే నేను రాజ్యాధికారి సింహాసనంపై కూర్చుని ఉన్నాను, ఇవాళ మళ్ళీ బాబా హృదయ సింహాసనంపై కూర్చున్నాను, రేపు మళ్ళీ రాజ్యాధికారి సింహాసనంపై కూర్చుంటాను. అంటే నిన్న ఇవాళ రేపు అన్నట్లుగా అనుభవం అవ్వాలి, ఎప్పుడో అన్నట్లుగా అవ్వకూడదు అంటున్నారు బాబా. మరి ఈ విధంగా అనుభవం చేసుకునే వాళ్ళే బాప్ దాదాకి చాలా స్నేహి, చాలా సమీపంగా ఉంటారు.
इस सब तख्तों का आधार बाप दादा के दिल तख्त नशीन बनना है। ఈ సింహాసనం యొక్క ఆధారం పైనే బాప్ దాదా హృదయ సింహాసనాధికారిగా అవుతారు। उसके लिए मुख्य साधन कौन सा है उसको जानते हो? మరి దానికోసం ముఖ్యమైన సాధన ఏంటి అది తెలుసా అంటున్నారు బాబా। సహజ సాధన है ना, సహజమైన సాధన కదా। कौन सा साधन है? ఎటువంటి సాధన చేయాలి? दिल तख्त तो स्वयं तख्त नशीन है वह अच्छी तरह जानते हैं। बाप दादा को सबसे प्रिय और कौन सा बच्चा लगता है? హృదయ సింహాసనం। ఎవరైతే స్వయం సింహాసనాధికారిగా ఉంటారో వారికి మంచిగా తెలుస్తుంది కదా। స్వయం సింహాసనం పైన కూర్చున్న వారు మాత్రమే బాబా హృదయ సింహాసనాన్ని కూడా గెలవగలుగుతారు। వారే విశ్వరాజ్యాధికారి సింహాసనం కూడా పొందగలుగుతారు। అవునా? బాబా చెప్తున్నారు బాప్ దాదాకి అందరికంటే ప్రియమైన పిల్లలు ఎవరు? అందరికంటే ప్రియమైన పిల్లలు ఎవరు? बाप को दुनिया वाले क्या समझते हैं? बाप भगवान क्या है? गॉड इज ट्रूथ। सत्य को ही भगवान कहते हैं। తండ్రిని ప్రపంచం వాళ్ళు ఎలా భావిస్తూ ఉంటారు? తండ్రి అంటే భగవంతుడు। ఎలాంటి వారు? గాడ్ ఇస్ ట్రూత్, సత్యమైన వాడు భగవంతుడు అని అంటారు। భగవంతుడు అంటేనే సత్యము కదా। మరి సత్యం అంటేనే భగవంతుడు, భగవంతుడు అంటేనే సత్యం, సత్యం అంటేనే భగవంతుడు అని అంటారు। बाप दादा सुनाते भी सत्यनारायण की कथा है और स्थापना की सतयुग की करते हैं। బాప్ దాదా వినిపిస్తున్నది కూడా ఏంటి మనకి? ఏం కథ వినిపిస్తున్నారు? సత్యనారాయణ యొక్క కథ వినిపిస్తున్నారు। చూడు, భక్తి మార్గంలో సత్యనారాయణ కథ వింటారు కానీ ఎవరు సత్యనారాయణ లాగా అవరు। కానీ బాబా ఇక్కడ సత్యనారాయణ కథ అంటే సత్యమైన నారాయణ వలె తయారయ్యేటువంటి కథ వినిపిస్తున్నారు। నరుడే నారాయణుడు అని అంటారు కానీ నారాయణ వలె ఎలా అవ్వాలన్నది ఎవరు చెప్పరు। కానీ బాబా అయితే చెప్తున్నారు కదా మీరు నారాయణుడు ఎలా అవ్వాలి అని। మరి ఇదేంటి? సత్యనారాయణ యొక్క సత్యమైన కథ వినిపిస్తున్నారు బాబా। మరి ఆ సత్యనారాయణగా తయారైన వారికి ఉండటానికి ఏం స్థాపన చేస్తున్నారు? సత్యనారాయణ ఎక్కడుంటాడు? పాల సముద్రంలో ఉంటాడని అంటారు కదా। పాల సముద్రంలో పవళించాడు అని అంటే దాని అర్థం ఏంటి? నిజంగా పాల సముద్రంలో పవళించి ఉంటాడని కాదు, అంత స్వచ్ఛమైన సత్యయుగం లాంటి ప్రపంచంలో ఆయన ఉంటాడు అని। మరి అటువంటి ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేయాలి? అది కూడా బాబానే చేస్తున్నారు। సత్యయుగము స్థాపన చేస్తున్నారు, సత్యనారాయణ యొక్క కథ కూడా వినిపిస్తున్నారు। तो बाप जो सद बाप सद टीचर सदगुरु का प्रैक्टिकल पार्ट बजाते हैं तो सद बाप को क्या प्रिय लगता है? మరి సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువు యొక్క ప్రాక్టికల్ పాత్ర అభినయిస్తున్నారు। ఇప్పుడు సత్యమైన తండ్రి రూపంలో పాత్ర అభినయిస్తున్నారు, సత్యమైన టీచర్ రూపంలో పాత్ర అభినయిస్తున్నారు, సత్యమైన సద్గురు రూపంలోని పాత్ర అభినయిస్తున్నారు। అంటే బాబా మనకి తండ్రి అయ్యి వారసత్వము ఇస్తున్నారు, ఇంకా టీచర్ అయ్యి 3 కాలాల యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు, సద్గురు అయ్యి మనల్ని పావనంగా చేసి ముక్తికి, జీవన్ముక్తికి తీసుకువెళ్తున్నారు కదా। అంటే ఆయన 3 రూపాల యొక్క పాత్ర ప్రాక్టికల్ గా అభినయిస్తున్నారు। మరి అటువంటి సత్యమైన తండ్రికి ఏమంటే ప్రియం అనిపిస్తుంది?
ఎలా ఉంటే మనం ప్రియం అనిపిస్తాము? మనలో ఏ గుణం ఉంటే ఆయనకి ప్రియం అనిపిస్తుంది? सच्चाई, जहाँ सच्चाई है अर्थात सत्यता है, वहाँ स्वच्छता और सफाई अवश्य ही होती है। गायन भी है, सच्चे दिल पर साहब राजी। बाबा చెప్తున్నారు సత్యత, ఎక్కడైతే సత్యత ఉంటుందో అనగా సత్యత అంటే ఎక్కడైతే స్వచ్ఛత మరియు శుభ్రత ఉంటుందో తప్పకుండా సత్యత అంటేనే స్వచ్ఛత కదా, సత్యత ఉన్న చోట స్వచ్ఛత కూడా ఉంటుంది. మహిమ కూడా చేస్తారు కదా, ఏమని? సత్యమైన మనస్సు ఉంటే భగవంతుడు కూడా బలి అవుతాడు అని కదా. సత్యమైన మనసు ఉంటే భగవంతుడు కూడా రాజీ అయిపోతారు వాళ్ళకి. దిల్ తఖ్త్ నషీన్ सर्विसेबल अवश्य है, लेकिन सर्विसेबल की निशानी संबंध और संपर्क में सच्चाई और सफाई हर संकल्प और हर बोल में दिखाई देगी. హృదయ సింహాసనాధికారులు సర్వీసెబుల్స్ తప్పకుండా కావాలి. కానీ సేవాధారి పిల్లల యొక్క గుర్తులేంటి? సేవాధారి పిల్లల యొక్క గుర్తులు సంబంధము సంపర్కాలలో స్వచ్ఛత, సత్యత. సత్యత, స్వచ్ఛత. సత్యత ఉండాలి, స్వచ్ఛత ఉండాలి కదా. అంటే ఇప్పుడు సంబంధాలలో ఎలా ఉన్నారు? ఏ ఒక్కరితో సత్యంగా లేరు కదా. మాతలు బంగారం కొనుక్కుంటారు, అన్నయ్యల దగ్గర దాచిపెడతారు. అన్నయ్యలు సంపాదన చేస్తారు, మాతల దగ్గర దాచిపెడతారు. వీళ్ళు ఎక్కడ పాడు చేస్తారని వాళ్ళకి, వాళ్ళు ఎక్కడ పాడు చేస్తారని వీళ్ళకి భయం అన్నమాట. కనుక సత్యత లేదు. అంటే ఒక్క విషయం అని కాదు, చాలా విషయాల్లో ఆ విధంగా ఉంటారు. అలాగే స్వచ్ఛత, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏ విధమైనటువంటి కోరిక, ఆశ అనేది పెట్టుకోకుండా సేవ ఎవరు చేయట్లేదు. ఇప్పుడు నేను చేయకపోతే వాళ్ళు చేయరేమోనన్న భయం, వాళ్ళు చేయకపోతే వీళ్ళు చేయరేమోనన్న భయంతోనే చేస్తారు కదా. కనుక బాబా చెప్తున్నారు సంబంధ సంపర్కాలలో కూడా మీరు సత్యంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి అంటున్నారు. అంటే ప్రతి సంకల్పము, ప్రతి మాటల్లో కూడా కనిపించాలి, చూపించాలి. మనసులో ఉంది నాకు అంటే కుదరదు. ఆ సత్యత, స్వచ్ఛత అనేది మాటల ద్వారా, కర్మల ద్వారా, సంకల్పాల ద్వారా కనిపించాలి అంటున్నారు బాబా. అర్థాత్ ऐसी दिल तख्त नशीन श्रेष्ठ आत्मा का हर संकल्प सत्य होगा, हर वचन सत्य होगा. అనగా అటువంటి హృదయ సింహాసనాధికారి శ్రేష్టమైన ఆత్మ లేక ప్రతి సంకల్పము సత్యంగా ఉంటుంది, ప్రతి వాక్కు సత్యంగా ఉంటుంది. అంటే ఎవరైతే బాబా హృదయాన్ని గెలుచుకున్నారో, బాబా హృదయంలో స్థానం సంపాదించుకున్నారో, ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క సంకల్పం సత్యంగా ఉంటుంది, వారి వాక్కు సత్యంగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే సత్యమైన తండ్రికి పిల్లలయ్యారు. బాబా హృదయంలోకి ఎప్పుడు ఎక్కగలుగుతారు కదా. తండ్రి సత్యమైన వారు, సత్యమైన హృదయంలో మీరు ఉన్నారు అంటే, సత్యమైన తండ్రి యొక్క హృదయంలో ఉన్నారు అంటే మీ యొక్క సంకల్పం, వాక్కు అన్ని సత్యంగా అయిపోతాయి. సత్ అర్ధ సత్య బి और సత్ అర్ధ సఫల్ బి. సత్యము అంటే అర్థము సత్యం కూడా, మరి సత్యము అంటే సఫలం కూడా. అర్థాత్ कोई भी संकल्प व बोल व्यर्थ व साधारण नहीं होगा. అంటే అర్థం ఏంటి? బాబా చెప్తున్నారు ఏ ఒక్క సంకల్పం కానీ మాట కానీ వ్యర్థంగా, సాధారణంగా పోదు. ఎవరిదైతే సంకల్పం, వాక్కు సత్యంగా ఉంటుందో వాళ్ళు ప్రతిదీ సఫలం అవుతుంది. వాళ్ళు ఏం సంకల్పం చేసినా తప్పకుండా సిద్ధిస్తుంది అన్నమాట. సాధారణంగా వ్యర్థంగా పోదు. అందుకే అంటారు బ్రహ్మ వాక్కు, బ్రాహ్మణ వాక్కు సమానము అని.
నిజమైనటువంటి సత్యమైనటువంటి బ్రాహ్మణులు ఎవరు ఇప్పుడు? ఎవరికి వారే అనుకోండి నేనేనని. అంటే అలాంటి సంస్కారాలు ఉన్నవాళ్ళు మాత్రమే అనుకోగలరు నేనేనని కదా. అంటే సత్యమైన వాక్కు కలవారు, సత్యమైన హృదయం కలవారు, సత్యమైన సంకల్పం ఉన్నవారు మాత్రమే వారి యొక్క ప్రతి సంకల్పం వాక్కు కర్మ సిద్ధిస్తాయి. ऐसे सर्विसेबल जिनके हर कदम में हर समय की निगाह में अर्थात सृष्टि में सर्व आत्माओं के प्रति निस्वार्थ सेवा ही सेवा दिखाई देगी. మరి ఇటువంటి సేవాధారి పిల్లలు ప్రతి ఒక్క అడుగులో ప్రతి క్షణం కూడా నిస్వార్థమైనటువంటి అంటే ఈ సృష్టిలో సర్వాత్మల పట్ల నిస్వార్థమైనటువంటి సేవయే సేవ కనిపిస్తుంది. సేవ ఎటువంటి స్వార్థంతోనూ చేసేది లేదు. సత్యమైన తండ్రి ఎందుకు వచ్చారు? సత్యమైనటువంటి సత్యుగాన్ని స్థాపన చేయటానికి వచ్చారు. మరి వారి హృదయంలో ఉన్నటువంటి పిల్లలు, సేవాధారి పిల్లలు ఎటువంటి స్వార్థం లేకుండానే సేవ చేస్తారు. सोते भी सेवा, जागते भी सेवा और चलते हुए भी सेवा. వారు నిద్రిస్తున్నా కూడా సేవ, మేల్కొని ఉన్నా కూడా సేవ, నడుస్తూ ఉన్నా కూడా సేవ. వాళ్ళు ఏం చేస్తున్నా నిద్రపోతుంటే కూడా శరీరానికి రెస్ట్, కానీ మనసుకైతే కాదు కదా. మనసు అయితే బాబా ఒడిలో ఎప్పుడైతే మీరు పడుకోబెడతారో రాత్రి బాబానే తీసుకువెళ్ళి సేవ చేయిస్తూ ఉంటారు నిద్రలో కూడా కదా. सिवाय सेवा के स्वप्न में भी कोई बात नहीं होगी. సేవ తప్ప వారికి ఇంకా స్వప్నాలు ఏమీ కూడా ఏ విషయాలు రావు అంటున్నారు బాబా. అంటే కళలు కూడా ఏమీ రావు వాళ్ళకి, సేవాధారి పిల్లలకి. ఎందుకని? సేవ చేస్తూ ఉన్నారు కదా, మనసుకి రెస్ట్ లేదు కదా. అదే ఏమైనా స్వప్నాలు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి సంపూర్ణమైన నిద్ర ఉండదు కదా. నిద్రలో కూడా నిశ్చింత ఉండాలి. నిద్రలో కూడా నిశ్చింత ఎప్పుడు వస్తుంది? అన్ని బాధ్యతలు పడుకోవడానికి ముందు బాబాకి అప్పచెప్పి బాబా ఒడిలో నిద్రపోతే నిద్రలో నిశ్చింత ఉంటది. నిద్రపోయినప్పుడు కూడా టెన్షన్, అంటే ఏవో ఒక రకమైనటువంటి స్వప్నాలు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఆ నిద్ర సంపూర్ణం అవ్వదు కదా. కాబట్టి పడుకునే ముందు ఏం చేయాలి? బాబాకి రోజంతటి యొక్క విషయాలు, బాధ్యతలు, మంచి చెడు ఏవైతే జరిగాయో అవన్నీ బాబాకి అప్పచెప్పాలి. లెక్కాచారం అప్పచెప్పి మీరు బాబా ఒడిలో విశ్రాంతి తీసుకోండి. అప్పుడు బాబా ఏం చేస్తారు? సేవ చేయిస్తారు. అంటే మీరు నిద్రపోయినా కూడా మీకు భాగ్యం తయారు చేస్తారనమాట బాబా కదా. ऐसे सेवाधारी जो अचल और अथक होगा, ऐसा ही बाप दादा के दिल तख्त नशीन होता है. మరి ఇటువంటి సేవాధారులు ఎవరైతే అచంచలంగా మరియు అలసిపోకుండా సేవ చేస్తూ ఉంటారో అటువంటి వారే బాప్ దాదా హృదయ సింహాసనాధికారిగా అవుతారు. సమझा? నిశాని క్యా హోతీ? అర్థమైందా? సత్యమైన సేవాధారి అంటే ఏంటో అంటున్నారు బాబా. ऐसे दिल तक नशीन के लिए विश्व के राज्य का तख्त प्राप्त करना निश्चित ही है. బాబా చెప్తున్నారు ఇటువంటి హృదయ సింహాసనాధికారులు మాత్రమే విశ్వ రాజ్యాధికారి సింహాసనం ప్రాప్తించడం ఫిక్స్ అయిపోతుంది అంటున్నారు. ఫిక్స్ ఇంకా వాళ్ళకి. जैसे एडवांस सीट बुक होती है, ऐसे कल्प कल्प के लिए राज तख्त निश्चित है. ఏ విధంగా అయితే అడ్వాన్స్ గా సీట్ బుక్ చేసుకుంటారు కదా, మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ కో, ట్రైన్ కో, బస్ కో ముందుగా బుక్ చేసుకుంటారు కదా. మరి అదే విధంగా కల్ప కల్పాంతరం కోసం, అంటే కల్ప కల్పము కూడా రాజ్య సింహాసనాన్ని మీరు బుక్ చేసుకోవాలి అంటే
ఎప్పుడు చేయాలి? సంగమయుగంలో ఇప్పుడే బాబా హృదయ సింహాసనం మీరు గెలుచుకుంటే చాలు, విశ్వ రాజ్యాధికారి సింహాసనం మీకు బుకింగ్ అయిపోతుంది. प्रकृति को अधीन कर विजयी बनने वाले वत्स विश्व के राज्य के अधिकारी बनेंगे अथवा नहीं, यह संकल्प ही नहीं उठा सकता। प्रकृति ऐसे अपने विजयी मालिक के आगे पीछे दासी के समान झुकती रहती है, वह प्रमाण करती रहती है। बाबा చెప్తున్నారు ప్రకృతిని ఆధీనం చేసి విజయిగా అయ్యేటువంటి వత్సలు విశ్వరాజ్యం ముందు అధికారిగా అవుతారా? ఇటువంటి సంకల్పం కూడా అసలు రానే రాకూడదు. ప్రకృతి మీ యొక్క విజయ ఆత్మల ముందు దాసి సమానంగా ఒదిగి ఒదిగి ఉంటుంది, అంటే ప్రమాణం చేస్తూ ఉంటుంది. हर समय सदा सेवाधारी श्रेष्ठ आत्मा के आगे सेवाधारी बन के रहती है। ऐसा आप श्रेष्ठ स्वरूप दिखाई दे रहा है ना? बाबा చెప్తున్నారు ప్రకృతి ప్రతి క్షణం సదా సేవాధారి శ్రేష్టమైన ఆత్మల ముందు సేవాధారిగా అయిపోతారు. ఇటువంటి మీ యొక్క శ్రేష్టమైన స్వరూపాన్ని చూపిస్తున్నారా లేదా? अब तो प्रकृति की आपका इंतजार कर रही है. ఇప్పుడైతే ప్రకృతి మీకోసం ఎదురు చూస్తుంది. अपने ऐसे मालिक की सेवा के लिए, అంటే తన యొక్క యజమానులకి సేవ చేయడం కోసం ప్రకృతి ఎదురు చూస్తుంది. सागर भी धरनी भी ऐसे विश्व के मालिक की सेवार्थ स्वयं को अब संपन्न बना रही है. సాగరము భూమి ఈ విధంగా విశ్వానికి యజమాని అయినటువంటి సేవార్థం అంటే స్వయాన్ని ఇప్పుడు సంపన్నంగా అయితే తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. देख रही हूँ उनकी तैयारियां, जैसे भक्त लोग देवियों की, देवताओं की, शक्तियों की शालिग्राम रूप की पूजा करते हुए जोर शोर से आह्वान कर रहे हैं. अपने प्यारी निद्रा को भी त्याग चिल्ला चिल्ला कर आप सब आह्वान कर रहे हैं. कही हमारी वरदानी महादानी आत्मा व हमारे इष्ट देव हमारी भी सुन ले. బాబా చెప్తున్నారు చూస్తున్నారా ఏ విధంగా భక్తులు దేవీలను, దేవతలను, శక్తులను శాలిగ్రామాల రూపంలో కూడా పూజ చేస్తూ ఉన్నారు కదా. ఎంత మందిని పూజ చేస్తూ ఉన్నారు. మరి చాలా జోరుగా ఆహ్వానం చేస్తున్నారు. ఇంకా తమ ప్రియమైనటువంటి నిద్రని కూడా త్యాగం చేసి చాలా చాలా గట్టిగా అరుస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తున్నారు. ఓ దేవీలు, ఓ దేవతలు, మీరు ఎక్కడున్నారు, మీరు వింటున్నారా అని. మా యొక్క వరదానీలు, వరదాతలు, మహాదాన్ని ఆత్మలు, మా ఇష్ట దేవతలు మా యొక్క పిలుపులు వినండి అంటారు కదా. మా యొక్క మొర వినండి అంటూ ఉంటారు. అప్రాప్తి సే ప్రాప్త్ జరా దే, అప్రాప్తి నుంచి ప్రాప్తులను కొద్దిగా ఇవ్వండి. ఇది కూడా అంటారు, మా అపరాధాలని మన్నించండి, మాకు కొద్దిగా ప్రాప్తులు ఇవ్వండి అని అంటూ ఉంటారు. ऐसे ही अब समय समीप होने के कारण भक्तों के साथ साथ प्रकृति भी आपका आह्वान कर रही है. कब हमारे सतो प्रधान मालिक हमारे ऊपर राज्य करेंगे और प्रकृति भी सतो प्रधान चोला धारण करेगी. మరి అదే విధంగా ఇప్పుడు సమయం సమీపంగా వస్తున్న కారణంగా
భక్తులుతో పాటు ప్రకృతి కూడా మిమ్మల్ని ఆహ్వానం చేస్తుంది. భక్తులు ఆహ్వానిస్తున్నారు, దాంతో పాటు ప్రకృతి కూడా ఆహ్వానం చేస్తుంది. ఎప్పుడు మా యొక్క సతో ప్రధానమైన యజమానులు మా పైన రాజ్యం చేస్తారు అని ప్రకృతి కూడా సతో ప్రధానతను ధారణ చేయటానికి ఎదురు చూస్తుంది. क्या प्रकृति का आह्वान भक्तों का आह्वान दिखाई व सुनाई दे रहा है? మరి ప్రకృతి యొక్క ఆహ్వానము, భక్తుల యొక్క ఆహ్వానము మీకు వినిపిస్తుందా, కనిపిస్తుందా అంటున్నారు బాబు. इनके आह्वान के साथ दूसरी और बाम दादा भी आह्वान कर रहे हैं, समान और संपूर्ण बनकर सूक्ष्म वतन निवासी फरिश्ता बनकर बाम के साथ कर चले. మరి ఆ విధంగా వారి యొక్క ఆహ్వానంతో పాటుగా ఇంకొకరి ఆహ్వానం కూడా వస్తుంది. బామ్ దాదా కూడా ఆహ్వానిస్తున్నారు. సమానంగా సంపూర్ణంగా అయ్యి సూక్ష్మతన వాసిగా ఫరిస్తాగా అయ్యి బాబాతో పాటు ఇంటికి రావాలి అని బాబా కూడా ఆహ్వానిస్తున్నారు. చల్నా హై యా సంగం జ్యాదా బతా హై క్యా ఎవర్ రెడీ బన్ గయే హో? మరి బాబా అడుగుతున్నారు, వెళ్ళాలా లేక సంగమయుగంలో ఇంకా పొడిగించుకుని ఇక్కడే కూర్చోవాలా? వెళ్ళిపోదామా, ఉందామా? వెళ్ళిపోదామంటే ఊరికే అనడం కాదు, తయారయ్యి చెప్పాలి. వెళ్ళడం అంటే అందరికి ఈజీనే, కానీ ఎలా వెళ్ళాలి? తయారై వెళ్ళాలి. ఎవరెడీగా అయిపోయారా? ఎవరెడీగా అయిపోయారా? जहां बिठाए, जिस रूप में बिठाया और जब तक बिठाए ऐसे वायदे में सदा स्थित रहते हो. బాబా ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుని, ఏ రూపంలో కూర్చోబెడితే ఆ రూపంలో కూర్చుని, ఎప్పటి వరకు కూర్చోబెడితే అప్పటి వరకు కూర్చునేటువంటి ప్రతిజ్ఞ సదా స్థితిలో ఉంటున్నారా? బాబా ఇప్పుడు ఉదాహరణకి మీరు బేజ రూప స్థితిలో కూర్చోండి అన్నారు అనుకోండి, ఆ బేజ రూప స్థితిలో కూర్చుంటామా? ఇప్పుడు ఫరిస్తా రూపంలోనే మీరు కూర్చోండి అని అన్నారు అనుకోండి, మీరు వతనంలో కూర్చోండి, ఫరిస్తా రూపంలో కూర్చోండి అన్నారు అనుకోండి, అలా కూర్చుంటామా? 100 వస్తాయి ఆలోచనలు. ఒక్క క్షణానికి 100 ఆలోచనలు వస్తాయి, 100 మంది రూపాలు గుర్తుకొస్తాయి. ఇంకెక్కడ మనం తయారైనట్టు కదా? लास्ट ऑर्डर रूहानी मिलिट्री को कितने समय में मिलेगा? लास्ट ऑर्डर आत्मिक मिलिट्री ఎంత సమయం దొరుకుతుంది? 1 సెకండ్ का ऑर्डर होगा. ఒక్క సెకండ్ లోనే ఆర్డర్ వస్తుంది, ఒక్క సెకండ్ లోనే తయారైపోవాలి. మిలిటరీ వాళ్ళకి ఎక్కువ టైం ఏం దొరకదు కదా, వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఆజ్ఞని జారీ చేసేయాలి అంతే, లేకపోతే వీళ్ళు అయిపోతారు. మరి ఇది కూడా ఈశ్వరీయ మిలిటరీ. ఈ ఈశ్వరీయ మిలిటరీలో ఆర్డర్ చేశారా అనుకోండి, బాబా ఆర్డర్ జారీ చేయాలి, లేదనుకోండి మనమే ఖతం. మాయ ఏం చేస్తుంది? ఖతం చేసేస్తుంది. 1 घंटा पहले इतना नहीं होगी तब तो 8 रथ निकलते. బాబా చెప్తున్నారు, ఒక్క సెకండ్ లోనే ఆర్డర్ లభిస్తుంది, ఒక్క సెకండ్ లోనే మీరు పాస్ అయిపోవాలి. 1 గంట ముందు మీకు చెప్పేది లేదు, 1 గంట ముందు కూడా చెప్పేది లేదు. మృత్యు ఎంత సమయంలో వస్తుంది? చెప్పొస్తుందా? ముందుగా వస్తుందా? 1 గంట ముందు టైం ఇస్తుందా? అందుకని అష్టరత్నాలు మాత్రమే వెలువడుతున్నారు. సదా విజిల్. ఎంతమంది? అష్టరత్నాలు 8 మంది మాత్రమే ఫుల్ పాస్.
ఆ 8 మందిలో ఒకరిగా डेट निश्चित बता करके पेपर नहीं लेंगे మీకు డేట్ ఫిక్స్ చేసి పేపర్ రావటం అనేది జరగదు अर्थात लास्ट डेट जो ड्रामा में निश्चित है वह निश्चित डेट और समय नहीं बतलाया जाएगा అనగా లాస్ట్ డేట్ ఏదైతే డ్రామాలో ఫిక్స్ అయి ఉందో ఆ నిశ్చితం ఆ ఫిక్స్ అయిపోయినటువంటి డేట్ సమయం చెప్పి రాదు కదా మరి అందుకు మనం ఏం చేయాలి यहाँ तो एवरेज बताया जाता है लेकिन लास्ट पेपर एक ही क्वेश्चन का और एक ही सेकंड का होगा ఇక్కడైతే యావరేజ్ గా చెప్పడం జరుగుతుంది కానీ లాస్ట్ పేపర్ అనేది ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది ఒక్క సెకండ్ లోనే ఉంటుంది ఒక్కటే క్వశ్చన్ ఒక్కటే సెకండ్ ఒక్క సెకండ్ లోనే పాస్ చేసేయాలి इसलिए बच्चों को एवर रेडी बनना है అందుకని పిల్లలు ఏం చేయాలి స్వయాన్ని ఎవర్ రెడీగా తయారు చేసుకోవాలి కదా हर समय स्वयं को चेक करो समेटने की शक्ति और सामना करने की शक्ति दोनों शक्तियों से संपन्न बन गए हो అందుకని ప్రతి ఒక్కరు కూడా స్వయాన్ని చెక్ చేసుకోండి మరి ఇముడ్చుకునే శక్తి ఎదుర్కొనే శక్తి రెండిటి యొక్క శక్తులతో సంపన్నంగా అయ్యాను समेटने की शक्ति बहुत समय से व्यक्ति में लाने का अभ्यास चाहिए బాబా చెప్తున్నారు సర్దుకునేటువంటి శక్తి చాలా సమయం నుంచి కూడా వ్యక్తంలోకి తీసుకొచ్చే అభ్యాసం కావాలి లాస్ట్ समय समेटना शुरू नहीं करना లాస్ట్ సమయంలో సర్దుకోవడం మొదలు పెడితే కుదరదు समेटते ही समय बीत जाएगा సర్దుకోవడంలోనే సమయం అంతా గడిచిపోతుంది समेटने का कार्य तो अब संपन्न होना चाहिए సర్దుకునేటువంటి కార్యం ఇప్పుడు పూర్తి అయిపోవాలి సంపన్నం అయిపోవాలి तब एक बल एक भरोसा व निरंतर तुम्ही से खाऊं तुम्ही से बैठूं तुम्ही से बोलूं तुम्ही से सुना का किया हुआ वायदा निभा सकेंगे బాబా చెప్తున్నారు అప్పుడే ఒకటే బలం ఒకటే భరోసా అనేది ఉంటుంది మన బ్యాగేజ్ అంతా సర్దుకుని పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఒకటే భరోసా ఉంటుంది ఒకటే బలం ఉంటుంది అప్పుడు ఏమన్నారు నీతోనే తింటాను నీతోనే కూర్చుంటాను నీతోనే మాట్లాడతాను నీ నుంచే వింటాను అని ఏదైతే ప్రతిజ్ఞ చేశారో అది నిలబెట్టుకోగలుగుతారు భగవంతుడా నువ్వు వచ్చినట్లయితే నీ మాటే వింటాను నీతోనే కూర్చుంటాను నీతోనే తింటాను నీతోనే నడుస్తాను మరి ఆయన వచ్చారు ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి ऐसे नहीं 8 घंटा तुम्ही से बोलूं सुनूं बाकी समय आत्मों से बोलूं व सुने यह निरंतर का वायदा है इसमें चतुर नहीं बनना అంతేకాని 8 గంటలు నీతో మాట్లాడతాను నీతో వింటాను మిగిలిన సమయం అంతా ఆత్మలతో మాట్లాడతాను ఆత్మలతో వింటాను ఇది నిరంతరం అనేటువంటి పదానికి అర్థం లేదు నిరంతర యోగియా లేకపోతే 8 గంటల యోగియా కదా ఇందులో మీ యొక్క తెలివితేటలు చూపించొద్దు అంటున్నారు బాబా बाप की दी हुई पॉइंट्स बाप के आगे वकील के रूप में नहीं रखना బాబా ఇచ్చినటువంటి పాయింట్స్ ని మళ్ళీ బాబా ముందే వకీల్ రూపంలో పెట్టొద్దు లాయర్ ఏం చేస్తాడు
మళ్ళీ చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు అనమాట. చెప్పిన మ్యాటర్ లోంచి తీసి మళ్ళీ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. అలా బాబా ఇచ్చిన జ్ఞానం బాబా ముందే మీరు, బాబా మీరు అలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా, మీరే అన్నారు కదా మాయ వస్తుంది అని, మీరే చెప్పారు కదా మాయ, మళ్ళీ బాబాకి వినిపించడం అన్నమాట. కానీ బాబా చెప్పారు మాయ వస్తుందని, కానీ దాంతో పాటు ఏం చెప్పారు బాబా, పిల్లలు విజీలుగా అవ్వండి అని కూడా చెప్పారు కదా. మనం ఏది గుర్తుపెట్టుకోవాలో అది వదిలేసి బాబా పిల్లలదేం తప్పులేదు, మాయ చేయిస్తుంది అంటున్నారు కదా, నాదేం తప్పులేదు బాబా, మాయ చేయిస్తుంది. మాయ ఎందుకు చేయిస్తుంది, నాలో బలహీనతలు ఉన్నాయి కాబట్టే చేయిస్తుంది కదా, మరి అది చెప్తున్నామా? ఇలా వకీల్ రూపంలో బాబా ముందు పెట్టొద్దు అంటున్నారు బాబా. అమృత వేళే కోయి వకీల్ బన్కర్ ఆతే, కొంతమంది అమృత వేళ వకీల్ అయ్యి వస్తూ ఉంటారట. అంటే ఇంకా ప్రశ్నలతోనే అమృతవేళ సమయం అంతా గడిపేస్తారనమాట. ఇంకా బాబాతో అనుభూతి చేసుకుని ఆ నిమగ్న స్థితి ఉండదు. ఇంక ఈ క్వశ్చన్స్ బాబా వాళ్ళు అలా చేస్తున్నారు, బాబా వీళ్ళు ఎలా చేస్తున్నారు, బాబా వీళ్ళు ఎప్పుడు మారుతారు, ఇంక ఇదే సంభాషణ అయిపోతుంది ఇంకా బాబాతో అమృతవేళ కదా. అమృతవేళ సమయము ఏం చేయాలి, పూర్తిగా నిమగ్న స్థితి ఉండాలి, బాబాతో పూర్తిగా లీనమైపోయి ఉండాలి. అంతే తప్ప క్వశ్చన్స్ వేసుకుని టైం వేస్ట్ చేసుకోకూడదు. వకాలత్ సతయుగ్ మే నహీ హోగి. బాబా చెప్తున్నారు సతయుగంలో లాయర్లు ఉంటారా? సతయుగంలో లాయర్లు ఉంటారా? కోర్టు ఉంటుందా, జైలు ఉంటుందా? ఇవేమి ఉండదు. కనుక ఇప్పుడు మనం వకీల్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఎలా అవుతున్నాం, దేవత అవుతున్నాం కదా. కనుక వకీలేక సంస్కారాలు ఉండకూడదు. इसलिए बाम दादा के आगे ऐसा వకీల్ కి బజాయే జడ్జ్ బను. అందుకని బాబా ముందు మీరు ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ టైం వేస్ట్ చేయొద్దు, వకీల్ కి బదులుగా జడ్జ్ అవ్వండి అంటున్నారు బాబా. నేను ఈ విధంగా చేసి చూపిస్తాను, ఫైనల్ చేసేసి చెప్పాలి బాబా, నేను మీరు చెప్పినట్లుగా మీ సమానంగా అవుతాను, అయ్యి చూపిస్తాను అని జడ్జి చేసుకోవాలి తప్ప బాబా ఇలా ఎందుకు అవుతుంది, బాబా అలా ఎందుకు అవుతుంది, ఇలా జరగకూడదు కదా, అలా జరగకూడదు కదా, ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకోకూడదు. ఎందుకంటే డ్రామా యొక్క జ్ఞానం బాబా మీ ముందు ఉంచారు. సో డ్రామా జ్ఞానం మీ ముందు ఉంచినప్పుడు ఇక ప్రశ్నలు ఎందుకు కదా. జడ్జ్మెంట్ చేసుకోండి. ఎవరి కోసం జడ్జ్మెంట్ అవ్వాలి? జడ్జ్ ఎవరి పట్ల అవ్వాలి? స్వయంగా జడ్జ్ బన్నా దూసరం కో నహీ. స్వయానికి జడ్జ్ అవ్వండి, వేరే వాళ్ళకి కాదు. అంటే వేరే వాళ్ళకి జడ్జ్మెంట్ చేస్తారు కదా, మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి, మీరు ఇలాగే ఉండండి. బాబా అంటున్నారు వేరే వాళ్ళ కోసం కాదు, మీ కోసం మీరు చేసుకుని, నేను ఇలాగే ఉండాలి, నేను బాబా చెప్పినట్టే తయారవ్వాలి, నేను ఇలాగే తయారవ్వాలి అని మీకోసం మీరు జడ్జ్మెంట్ అవ్వండి. बाप दादा को सारे दिन में अमृत वेले के समय बच्चों को विचित्र खेल देखते हर्षित होने को मिलता है. బాప్ దాదాకి మొత్తం రోజంతట్లో కంటే అమృత వేళ సమయంలో పిల్లల యొక్క విచిత్రమైన ఆటను చూసి హర్షితం అవుతున్నారు, అంటే నవ్వుతున్నారు. उस समय हर एक का फोटो निकालने योग्य पोज व పొజిషన్ होती है. మరి ఆ సమయంలో కనుక ప్రతి ఒక్కరికి ఫోటో తీస్తే ఎటువంటి యోగ్యతకి సంబంధించిన ఆ ఫోటో ఆ పొజిషన్ ఉంటుంది అంటారు? అమృత వేళ కనుక ఫోటో తీస్తే ఎలా ఉంటది అంటారు? అమృత వేళ సమయం చాలా సుందర స్వరూపంలో ఉంటుందన్నమాట. కొందరికి చాలా లవలీన స్థితిలో అతీంద్రియ సుఖంలో ఉంటారు, కొందరు నిద్ర అనేటువంటి సుఖంలో ఊగుతా ఉంటారు కదా. నిద్ర కూడా ఎంత అతీంద్రియ సుఖాన్ని ఇప్పిస్తుంది అంటే వాళ్ళని లేపితే కూడా
బాబా స్మృతులు చాలా లీనమైపోయి ఉంటే లేపిస్తారు అంటారు. వాళ్ళకి తెలియదు అనమాట, వాళ్ళు ఏ సుఖంలో ఊగుతున్నారు అన్నది వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. కొందరు చూడాలి ఇలా నేల వరకు తలకి వచ్చేస్తే తగిలేస్తుందేమో అని భయం వేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తారు అలా చక్కగా. కొంతమంది ఇలా రౌండ్ తిప్పుతా ఉంటారు తలకాయని కదా. కొంతమంది ఇలా గంట కొడుతున్నట్టు ఇలా ఇలా అంటూ ఉంటారు. మరి ఇవన్నీ విచిత్రమైనటువంటి అన్ని చూస్తూ ఉంటే బాబాకు కూడా నవ్వు వస్తుంది. మీకు నవ్వు వస్తుంది కదా, అలాగే బాబాకు కూడా నవ్వు వస్తుంది అనమాట. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లో ఫోటో తీస్తే ఎలా అనిపిస్తుంది అంటున్నారు బాబా. సాక్షి హోకర్ ఆప్ ఏక్ దిన్ భీ దేఖో తో బహుత్ హమ్ సోనే. బాబా చెప్తున్నారు, సాక్షి అయ్యి మిమ్మల్ని మీరు ఒక్కరోజు చూసుకోండి చాలా నవ్వు వస్తుంది అంటున్నారు. సాక్షి అయ్యి మిమ్మల్ని మీరు ఒక్కరోజు చూసుకోండి అంటున్నారు, అప్పుడు మీకే నవ్వు వస్తుంది అంటున్నారు. कोई యోధ బన్కర్ భీ ఆతే హై, కొంతమంది అయితే యోధులుగా అయ్యి కూడా వస్తారట బాబా ముందుకి. అంటే చాలా యుద్ధం చేస్తారనమాట. బాబా నాకెందుకు ఇలా అవుతుంది, బాబా ఇది ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు, మా ఇంట్లో వాళ్ళు మార్చేయండి బాబా, అలాగా ఇలాగా అంటూ బాబా ముందు యుద్ధం చేస్తా ఉంటారనమాట. बाप के दिए हुए शस्त्र बाप के आगे यूज करते हैं. బాబా ఇచ్చినటువంటి అస్త్రాలను తిరిగి బాబా ముందే ఉపయోగిస్తూ ఉంటారు అంటారు కదా. బాబా నువ్వు సర్వశక్తివంతుడు, నువ్వు చేసేగలవు బాబా, ఇంట్లో వాళ్ళు బుద్ధి మార్చే బాబా అంటే బాబా పైనే మళ్ళీ ఉపయోగిస్తారు. అందుకే భక్తిలో చూపిస్తారు కదా, ఒక విచిత్రమైన లీల చూపిస్తారు. భస్మాసురుడు శివుడి నుంచి వరం కోరుకుని మళ్ళీ శివుడి పైనే ఉపయోగిస్తానని వస్తాడు కదా. దాని గుర్తేంటి? ఎవరైతే బాబా చెప్పిన జ్ఞానం తిరిగి బాబా పైనే ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళే అన్నమాట. अपने ऐसे कहा है, ज्ञान ऐसा करता है, बाप मुस्कुराते हैं, खेल देखते रहते हैं. మరి జ్ఞానం ఎలా చెప్తుంది, మీరు ఎలా చెప్తున్నారు? బాబా అయితే నవ్వుకుంటూ ఉంటారు, ఆటను చూస్తూ ఉంటారు. యుద్ధ కి బజాయే విజీ బనో తభీ త్రిమూర్తి తఖ్త్ నషీన్ బన్ సకేంగే. మీరు యుద్ధం చేసేవారిగా అవ్వకుండా, యుద్ధం చేసేవారిగా కాకుండా విజయులుగా అవ్వండి అంటున్నారు. మీరు విజయం పొందడానికి ప్రయత్నించండి. యుద్ధం ఎందుకు చేసేది? యుద్ధం అంటే ఏంటి? ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలాగే ఎందుకు జరగాలి, నాకే ఎందుకు జరగాలి, ఇదంతా యుద్ధం. మీరు యుద్ధం చేసే వాళ్ళగా అవ్వకండి, విజయులుగా అవ్వండి. అప్పుడే త్రిమూర్తి అంటే 3 సింహాసనాలకు అధికారిగా అవుతారు. సమజా? అర్థమైందా? బాబా ప్రియా స్మృతులు చెప్తున్నారు, సదా విజి, సదా ప్రతిజ్ఞను నిలబెట్టుకునే వారికి, సదా బాప్ దాదా అతి ప్రియమైన సమీపమైన వారికి, ప్రకృతిని కూడా దాసిగా చేసుకునే వారికి, సర్వాత్మలకు సర్వ మనోకామల్ని పూర్తి చేసేవారికి, శ్రేష్టమైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरे बाबा, मीठे बाबा, प्यारे बाबा, हमारा बाबा, शुक्रिया.